హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ సరస్వతి అంకిరెడ్డి. ఇప్పుడు వచ్చేసి కేబీకే హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే, మనకిప్పుడు డయాబెటిక్ ఫుట్ అల్సర్, సెల్యులైటిస్, ఇంకా గ్యాంగ్రీన్ అనే కేసులు చాలా చూస్తుంటాం. ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూస్తుంటాము. ఇది ఏమవుతుందంటే, ఎక్కువ అన్‌కంట్రోల్ షుగర్స్ ఉండడం వల్ల అసలు హీల్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ ఈ కేబీకే హాస్పిటల్‌లో వితౌట్ ఎక్కడికెళ్ళినా యాంపుటేషన్ అనే ఛాన్స్ ఉంటది లాస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వితౌట్ యాంపుటేషన్ మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా తొందరగా కూడా హీల్ అవుతుంది. పేషెంట్ని బట్టి ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం చాలా కేసెస్ ఇక్కడ హీల్ అవ్వడం చూసాం మనం. సో మీకు తెలిసిన వాళ్ళలో, మీ రిలేటివ్స్లో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ కేబీకే హాస్పిటల్కి తీసుకురండి. ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఇంకా అందరికీ హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి ఎల్బీ నగర్ బ్రాంచ్, ఇంకొకటి హైత్ నగర్ బ్రాంచ్. హాయ్, మై నేమ్ ఇస్ శివకృష్ణ, కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ని. మా హాస్పిటల్ వచ్చేసి మెయిన్గా బన్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్, గాంగ్రీన్, సెల్యులైటిస్, యాక్సిడెంటల్ ఇంజురీస్ ఇవనేది మెయిన్గా అండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మెయిన్గా వచ్చేసి మనం బన్స్ కండిషన్స్ తీసుకున్నట్టయితే, బన్స్ పేషెంట్కి వాళ్ళు ఎక్కువ శాతం బన్స్ 60% బన్స్ అయినా కానీ మన కేబీకే హాస్పిటల్లో వితౌట్ ప్లాస్టిక్ సర్జరీ, వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్ తోటి చేయగలుగుతామండి. అది ఎలాగంటే, ఇప్పుడు బర్న్స్ అయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం బ్లడ్ అనేది లాస్ అవుతుంటారు. అది బ్లడ్ మనం కనెక్ట్ చేసుకుంటూ బాడీలో సెప్సిస్ అనేది కాకుండా మనం యాంటీబయాటిక్స్ కానీ ఇవి రన్ చేసుకుంటూ మన స్పెషల్ అడ్వాన్స్ వూండ్ కేర్ ట్రీట్మెంట్ ఉందండి. ఇది వచ్చేసి మెయిన్గా ఆ మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అనేది ఆపుతుందండి. అది ఎలాగంటే బాడీలో ఉన్న బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది కానివ్వదండి. మెయిన్గా స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వనివ్వదు. ఎక్కడికక్కడ మనకి స్కిన్ రీజనరేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కండిషన్లో ఏంటంటే మనం 60 to 70% మనం పేషెంట్ని సేవ్ చేయగలుగుతాం అండి. మెయిన్గా ఇప్పుడు బర్న్స్ కేసులో వచ్చేసరికి వాళ్ళకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అయ్యే చనిపోతున్నారు. ఆ మల్టీ ఆర్గాన్ ఫెయిల్ ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది రన్ అవుతూ మల్టీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంటుందండి. ఆ మల్టీ ఆర్గాన్ డ్యామేజెస్ని మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా అరికట్టి స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండానే ఓన్లీ మన బాడీలోనే టిష్యూ రీజనరేషన్ చేసుకుంటే ఎక్కడైతే మనకి బర్న్స్ అవుతుందో ఆ ఏరియాలో టిష్యూ అనేది న్యూ జనరేషన్ చేసుకుంటూ అవుతుందండి హీలింగు. దీనికి ఎటువంటి స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ, ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కానీ లేకుండా మనం బర్న్స్ అనేది 100% చేయొచ్చండి. 60% బర్న్స్ అయినా కానీ మనం హ్యాండిల్ చేస్తామండి. థ్యాంక్ యూ. డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఇది ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తాము. అది కూడా అన్‌కంట్రోల్ షుగర్స్ ఉండడం వల్ల చూస్తాము. ఏమైనా చిన్న క్రాక్ కానీ, చిన్న ఊండ్ కానీ అవ్వడం వల్ల చాలా పెద్దగా అల్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల తొందరగా హీల్ అవుతుంది. ఇంకొక కేసు సెల్యులైటిస్. ఇదేంటంటే చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల లెగ్స్ అనేవి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కేసెస్ కూడా చాలా తొందరగా హీల్ అవుతుంది. ఇంకొకటి గ్యాంగ్రీన్ కేసు. గ్యాంగ్రీన్ అంటే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది లెగ్స్కి. ఆ కేసెస్లో కూడా ఇది మనకి ఈ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. హాయ్, మై నేమ్ ఇస్ శివకృష్ణ, కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ని. మా కేబీకే హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం న్యూరోపతి ప్రాబ్లం ఉండడం వల్ల లెగ్స్ కానీ, ఫింగర్స్ కానీ ఇవి యాంపుటేషన్ చేద్దాం అంటారు. వితౌట్ యాంపుటేషన్ తోటి మన హాస్పిటల్ చేయొచ్చు అండి. అది ఎలాగంటే, ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇష్యూ ఉండి, ఏదైనా ఒక చిన్న గాయం కానీ, వూండ్ కానీ తగిలి అది కొన్ని నెలలు, సంవత్సరాలు మానకుండా ఉండి అది నాన్ హీలింగ్ వూండ్గా అవుతుందండి. అది మెయిన్గా వచ్చేసి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవుతుంది, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవుతుంది. అది ఫ్యాట్ డిపాజిట్ కావడం వల్ల అలా అవుతుందండి. ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూ వల్ల అవుతుంది. మన కేబీకే హాస్పిటల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఎక్కడైతే మనకి వూండ్ ఏరియా అవుతుందో ఫుట్ అల్సర్ కానీ, గాంగ్రీన్ కానీ ఇవి కన్వర్ట్ కాకుండా ఉండాలంటే, మెయిన్గా వచ్చేసి మీరు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినట్టయితే లేదా మిడిల్ స్టేజ్లో వచ్చినా కానీ, ఇప్పుడు ఎక్కడైతే స్కిన్ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ వరకు డెబ్రిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకుంటూ, ఎక్కడైతే మనకి సర్క్యులేషన్ అవ్వదో ఆ సర్క్యులేషన్ని క్లియర్ చేసుకుంటూ వూండ్ అనేది మనం హీల్ చేస్తామండి. అది ఎలాగంటే, ఇప్పుడు మనకి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అడ్వాన్స్ వూండ్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడైతే మనకి టిష్యూ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజెస్ని రిమూవ్ చేస్తుంది. బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎక్కడైతే మనకి టిష్యూ రీజనరేషన్ కావాలో ఆ ఏరియాలో టిష్యూ రీజనరేషన్ చేసుకుంటూ, స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ అవసరం లేకుండా వితౌట్ యాంపుటేషన్ తోటే ఇది హీలింగ్ అవుతుందండి. మనకి ఏంటంటే, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అక్కడ టిష్యూ అనేది డెవలప్మెంట్ అవ్వదండి. అక్కడ ఆ ఏరియాలో టిష్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే గాంగ్రీన్ కానీ,
ఈ ఫుట్ అల్సర్ కానీ ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అది కంట్రోల్ చేసుకుంటూ టిష్యూ రీజనరేషన్ చేస్తే మనం 90% యాంపిటేషన్ అరికట్టవచ్చు అండి. ఇది మన ఓన్లీ కేబీకే హాస్పిటల్లోనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఈజ్ శివకృష్ణ, కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ని. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి ఈ గాంగ్రీన్ అనేది ఎక్కువ శాతం డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో, అబోవ్ 40 ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం అవుతుందండి. ఇది వచ్చేసి మెయిన్గా 4 టైప్స్: గ్యాస్ గ్యాంగ్రీన్, డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్, పోర్నియస్ గ్యాంగ్రీన్. ఈ 4 టైప్స్ ఆఫ్ గ్యాంగ్రీన్స్ ఉంటాయండి. వీటిల్లో వచ్చేసి మనకి మెయిన్గా డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ ఇవి ఎక్కువ శాతం డయాబెటిక్ ఉన్న వాళ్ళు అవుతుందండి. గాస్ గాంగ్రీన్ అనేది క్లాస్ట్రీడియం పర్ఫింజస్ అనే బ్యాక్టీరియా నుంచి వస్తుందండి. ఇది ఇంటర్నేషనల్గా ఇంతవరకు గాంగ్రీన్కి ట్రీట్మెంట్ లేదండి. ఓన్లీ మన కేబీకే హాస్పిటల్లోనే ఉందండి. ఈ గాంగ్రీన్ ట్రీట్మెంట్ అనేది మనం 90% యాంపిటేషన్ లేకుండా చేయొచ్చండి. ఇది మెయిన్గా వచ్చేసి డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో, న్యూరోపతి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, బ్లడ్ సర్క్యులేషన్ కాని వాళ్ళల్లో ఎక్కువ శాతం గాంగ్రీన్ అవుతుందండి. మెయిన్గా వచ్చేసి ఇంకొక కేసు వచ్చేసి బర్న్స్ అండి. ఈ బర్న్స్లో కూడా మనకి 70% ఛాన్స్ మొత్తం బర్న్స్ అయిపోయినా వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్తో ఇక్కడ మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఉంటుంది, మంచిగా హీల్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళలో, రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే ఆ కేసెస్ని ఖచ్చితంగా తీసుకురండి. చాలా ఉపయోగం ఉంటుంది ఈ ట్రీట్మెంట్ వల్ల. ఇంకొకటి యాక్సిడెంటల్ ఇంజరీస్, అవి కూడా సెల్యులైటిస్ గ్యాంగ్రీన్తో ఎండ్ అవుతుంది. ఇంకొచ్చేసి అది కూడా యాంపుటేషన్ వరకు తీసుకెళ్తుంది పేషెంట్ కండిషన్ బట్టి. ఈ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది, త్వరగా హీల్ అవుతుంది, మ్యాక్సిమం హీలింగ్ ప్రాసెస్ ఉంటుందండి. సో ఇప్పుడు మనతో కేబీకే హాస్పిటల్ నుంచి సందీప్ గారు ఉన్నారు. సేవ్ ఆర్గన్ సేవ్ లైఫ్ క్యాంపెయిన్ అని లింబ్ లాస్ ప్రివెన్షన్ క్యాంపెయిన్, గ్యాంగ్రీన్ అవేర్నెస్ పైన చేస్తున్నారు. వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సందీప్ గారు చెప్పండి, సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ ఇది కేబీకే హాస్పిటల్ నుంచి అసలు ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఒకసారి వివరించి చెప్పగలుగుతారా? యాక్చువల్లీ కేబీకే హాస్పిటల్ నుంచి జనరల్గా మేము చేసేది ఏంటంటే మేము ఒక స్లోగన్ తీసుకున్నామండి. సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా మా హాస్పిటల్ స్పెషలైజేషన్ వచ్చేసి డయాబెటిక్ అండ్ ఫుట్ అల్సర్స్ అండ్ గ్యాంగ్రీన్స్ అండ్ బర్న్స్ సంబంధించి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. బట్ దీంట్లో స్పెషల్గా ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ గ్యాంగ్రీన్ పైన చాలామంది యాంపిటేషన్కి వెళ్తున్నారు. బట్ ఈ యాంపిటేషన్ని మనం అవాయిడ్ చేయాలనే ఒక నినాదంతో మనం ఒక సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. దీంట్లో చాలామంది ఏమంటున్నారంటే సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు అని మమ్మల్ని అడిగారు. బట్ దాంట్లో ఏంటంటే మేము జనరల్గా చెప్పడం ఏంటంటే ఉద్దేశం, చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ డయాబెటిక్ వల్ల ఈ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఫింగర్స్ కట్ అయిపోతున్నారు కదా, దానికి సంబంధించి మీరు కట్ చేసుకోవడానికి లేకుండా మన కేబీకే మల్టీ స్పెషల్ హాస్పిటల్ వాళ్ళకి తీసుకున్న ఒక ఇనిషియేషన్ వల్ల ట్రీట్మెంట్ అనేది వాళ్ళు క్యూర్ చేస్తున్నారు. క్యూర్ చేసినప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాతే వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. బట్ దాంట్లో మనకు కావాల్సిన విషయం మేజర్గా మేము సొసైటీకి చెప్పాల్సింది కూడా ఏంటంటే, మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, దేని ఏదైనా ప్రాబ్లమ్స్ వూండ్స్ సంబంధించినవి ఉన్నప్పుడు కానీ మీరు తప్పకుండా ఒక కేబీకే మల్టీ స్పెషల్ హాస్పిటల్ని సంప్రదించి అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని మీరు ఒకసారి చూసిన తర్వాత దాంట్లో నుంచి మీరు. సందీప్ గారు చెప్పండి, ఇప్పుడు కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గ్యాంగ్రీన్ సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ అట్లాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా అడ్వాన్స్ మెడిసిన్ వాడుతూ మనము యాంపిటేషన్ లేకుండా ఎవరికైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు వైద్యం చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పటివరకు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలా ఉంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళ క్యూరబిలిటీ రేట్ ఎట్లా ఉంది ఒకసారి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? మన హాస్పిటల్ ఇప్పటివరకు ఒక 20,000 to 30,000 వరకు పేషెంట్స్ వరకు క్యూర్ చేసినారు. బట్ దాంట్లో సంబంధించి ఏంటంటే చాలామంది పేషెంట్స్కు 90% ఆఫ్ ది క్యూరింగ్ కనిపిస్తుంది. వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. చాలామంది కూడా రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడో చాలా సఫర్ అయ్యాము. బట్ కేబీకే మల్టీ స్పెషల్ హాస్పిటల్ వచ్చిన తర్వాత మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది, మేము చాలా బెటర్గా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడు మన హాస్పిటల్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఎక్కడ అవైలబుల్ ఉంది, అండ్ విలేజ్ వీళ్ళకి ఏమైనా మీరు ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి బెటర్ కదా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంది? యాక్చువల్లీ చాలా వరకు మేము విలేజ్ రూరల్ నుంచి కూడా వస్తున్నారు మన దగ్గరికి. బట్ వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇస్తున్నాము. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫారెన్ నుంచి కూడా చాలా మంది వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం అట్లాంటి సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయా? తప్పకుండా అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. బట్ చాలామంది పేషెంట్స్ కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు మాకు, మేము వచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామని చెప్తున్నారు. బట్ అలాంటి వాళ్ళలో కూడా రీసెంట్గా ఒక కేసు కూడా వచ్చినారు, వాళ్ళు వచ్చి వైద్యం చేయించుకున్నారు, వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, మెడిసిన్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారండి.
సో ఇప్పుడు ఇప్పుడు గ్యాంగ్రీన్ అనేది కొంచెం కాంప్లెక్స్ డిసీజ్ కాబట్టి దీనికి మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందని చెప్పి జనరల్గా అపోహ ఉంటుంది. దాన్ని మన హాస్పిటల్లో వైద్య సర్వీసెస్ సంబంధించిన పరీక్షలు లాంటివన్నీ కార్పొరేట్ లెవెల్లో కొంచెం హై లెవెల్లో ఉంటాయా, లేదంటే నార్మల్ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయా? యాక్చువల్గా ఏంటంటే చాలామంది యాంపిటేషన్కి వెళ్ళినప్పుడు సర్జికల్ లెవెల్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ మన హాస్పిటల్లో ఏంటంటే యాంపిటేషన్ లేకుండానే మనకున్న అధునాతనమైన వైద్యంతో మనం క్యూర్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి రీజనబుల్ యొక్క ప్రైజెస్లోనే వాళ్ళకు వైద్యం జరుగుతుంది. బట్ వాళ్ళు వైద్యం జరిగిన తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి వెళ్తున్నారండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు సర్జరీ యాంపిటేషన్ అని చెప్పారు కదా, మన హాస్పిటల్లో ఇప్పుడు అడ్వాన్స్ మెడికేషన్ ట్రీట్మెంట్లో సర్జరీ చేస్తారా చేయరా? సర్జరీ లేకుండానే మనము ఈ ఏదైతే యాంపిటేషన్ అవ్వడానికి ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఫింగర్స్ వాటిని సర్జరీ లేకుండానే వితౌట్ యాంపిటేషన్ తోటే మనం మెడిసినల్ అధునాతన వైద్యంతో మనం క్యూర్ చేస్తున్నామండి. నర్వ్స్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుందండి. ఆ బ్లడ్ క్లాటింగ్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. అది ఎక్కడైతే క్లాట్ అయిందో ఆ క్లాట్ ఏరియాని క్లియర్ చేసుకుంటూ, గాంగ్రీన్ మీన్స్ ఎక్కడైతే మన ఆర్గాన్కి మన ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ సప్లై కాదో దాన్ని మనం కంట్రోల్ చేయాలండి. ఆ ఏరియాకి వచ్చేసి మనకి ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ చేసుకుంటూ అక్కడ టిష్యూ రీజనరేషన్ చేస్తుందండి. ఆ టిష్యూ రీజనరేషన్ అనేది అవుతుంటే ఆ గాంగ్రీన్ ఏరియా అనేది డెడ్ అయిపోతుందండి కంప్లీట్గా. ఆ డెడ్ అయిన టిష్యూ దగ్గర టిష్యూ రీజనరేషన్ అవ్వాలి. ఆ టైంలోనే మనకి ఈ వితౌట్ యాంపిటేషన్ అనేది మనం చేయొచ్చు అండి. స్కిన్ ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ అయిన ఏరియాని గాంగ్రీన్ అంటారు. ఆ గాంగ్రీన్ అనేది స్కిన్ డెవలప్మెంట్ అయింది అనుకోండి, ఆ పార్ట్ని మనం తీసేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్గా వచ్చేసి గాంగ్రీన్కి ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు. గాంగ్రీన్ వచ్చిందంటే ఇంకా ఆ పార్ట్ మనకి పనికిరాదు, యాంపిటేషన్ అంటారు. వితౌట్ యాంపిటేషన్ తోటే మన కేబీకే హాస్పిటల్లో అడ్వాన్స్ వూండ్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ సరస్వతి అంకిరెడ్డి, కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మన కేబీకే హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా డయాబెటిక్ ఫుట్ అల్సర్, సెల్యులైటిస్, గ్యాంగ్రీన్, యాక్సిడెంటల్ ఇంజురీస్. ఫస్ట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్. ఇది మెయిన్గా ఎవరిలో వస్తుంది అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో, డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది. ఆ పేషెంట్స్లో చిన్న క్రాక్ కానీ చిన్న ఊండ్ కానీ అయినప్పుడు అది హీల్ అవ్వక అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల అది చాలా పెద్దగా అల్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కేసెస్లో ఎక్కడికి వెళ్ళినా యాంపిటేషన్ అని చెప్తారు. యాంపిటేషన్ అంటే ఆ కాలు తీసేయడం కానీ అలాంటివి. సో మన కేబీకే హాస్పిటల్లో వితౌట్ యాంపిటేషన్ అంటే కాలు తీసేయకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో మొత్తం చాలా చక్కగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, 99% హీల్ అవుతుంది. సో మీలో కానీ మీ చుట్టాలలో కానీ ఎవరిలో అయినా ఇలాంటి డయాబెటిక్ ఫుట్ అల్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఈ కేబీకే హాస్పిటల్కి తీసుకురండి. 99% హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
హాయ్, మై నేమ్ ఇస్ శివకృష్ణ, కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ని. మెయిన్గా వచ్చేసి ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇష్యూ కావడం వల్ల, అంటే నర్వ్స్లో ఫ్యాట్ డిపాజిట్ వల్ల ఎక్కువ శాతం సెల్యులైటిస్ అనేది ఫామ్ అవుతుందండి. ఇంకొకటి బ్యాక్టీరియా నుంచి కూడా సెల్యులైటిస్ అనేది ఇబ్బంది అవుతుంది ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో. వీటిల్లో వచ్చేసి ఈ సెల్యులైటిస్ వస్తే మెయిన్గా వచ్చేసి అది మన బాడీలో కిడ్నీ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద లోడ్ పడుతుందండి. ఇది అనేది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం ఉంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళలో కూడా చాలా శాతం ఎక్కువ శాతం ఉంటుందండి. ఇది అనేది మన కేబీకే హాస్పిటల్కి వస్తే మీరు తొందరగా ఎప్పుడైతే వచ్చారనుకోండి, స్కిన్ రెడ్డిష్గా మారడం, నొక్కితే శబ్దం రావడం ఇలాంటివి అవుతుంటుందండి. సెల్యులైటిస్ ఉంటే ఓన్లీ ఊజింగ్ రావడం, ఇవి మెయిన్ అనమాట. ఈ కండిషన్లో మీరు ఎప్పుడైతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మన హాస్పిటల్కి కానీ, మీకు నియర్ బై హాస్పిటల్కి కానీ వచ్చారనుకోండి, ఆ కండిషన్లో మెయిన్గా బాడీ సెప్సిస్ కాకుండా మనం ఆపాలండి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కానీ వీళ్ళల్లో సెల్యులైటిస్ అయితే ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అవుతుందండి. ఈ సెల్యులైటిస్ అనేది న్యూరోపతి ప్రాబ్లం వల్ల కూడా వస్తుందండి. ఇది అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మన హాస్పిటల్కి వస్తారో అక్కడ అడ్వాన్స్ వూండ్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా ఇంటర్నల్ లేయర్స్, అంటే ఇప్పుడు సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వరకు డ్యామేజ్ చేస్తుంటుంది. ఆ డ్యామేజెస్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడైతే టిష్యూ డెవలప్మెంట్ కావాలో అక్కడ టిష్యూ రిజరేషన్ చేస్తుంది. ఈ సెల్యులైటిస్ కానీ గాంగ్రీన్ కానీ అయినాయి అనుకోండి, అప్ టు బోన్ వరకు డ్యామేజ్ చేస్తుంది. ఆ బోన్ వరకు డ్యామేజ్ అయితే మజిల్ చాలా ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా కొన్ని సందర్భాల్లో కొట్టేయాల్సి వస్తుంది. అట్లా కొట్టేయకుండానే మీరు స్టార్టింగ్ స్టేజ్లో కానీ మిడిల్ స్టేజ్లో కానీ వచ్చేస్తే ఎక్కువ శాతం ఆర్గాన్ని డ్యామేజ్ కాకుండా మనం యాంపిటేషన్ చేయకుండా చేయొచ్చండి. 90% మెంబర్స్కి ఇది అనేది అవేర్నెస్ లేక గాంగ్రీన్ కానీ, డయాబెటిక్ ఫుట్ అల్సర్ కానీ, సెల్యులైటిస్ కానీ వీటి గురించి ట్రీట్మెంట్ తెలవక చాలామంది ఇయర్లీ వచ్చేసి మన ఇండియాలోనే 60 లక్షల మందికి యాంపిటేషన్ అవుతుందండి. అలాంటి వారిని మనం కంట్రోల్ చేయొచ్చు అంట. థ్యాంక్ యూ. సెల్యులైటిస్ అంటే ఏంటంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు మన కాళ్ళలో అనేది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి అది రెడ్ అయిపోయి స్వెల్ అవుతుంది, అంటే వాస్తుంది. ఆ కేసెస్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు షాక్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏ పార్ట్ అయితే సెల్యులైటిస్ అవుతుందో అది తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సెల్యులైటిస్ కూడా వితౌట్ యాంపిటేషన్ అది ఆ పార్ట్ తీసేయకుండా మన కేబీకే హాస్పిటల్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్తో హీల్ చేస్తున్నాము. ఈ కేసెస్ ఎవరైనా ఉంటే తీసుకొని రండి. కేబీకే హాస్పిటల్లో చాలా చక్కని ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎగ్జిబిషన్ సంబంధించిన కార్యక్రమంలో మా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో మా వెంబడి పనిచేసిన రమేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావడానికి మూల కారణం మా తమ్ముడే కాబట్టి, అట్లే రమేష్ గారి గురువు గారు రమేష్ గారు కూడా, బెల్లంపల్లి రమేష్ గారు కూడా మాకు సుపరిచితుడే. ఈ కార్యక్రమం నిజంగా చూస్తుంటే ఇక్కడ ఎంత ఆహ్లాదంగా ఉందంటే, ఎందుకంటే తెలంగాణలో ప్రప్రదంగా సుమారు 140 స్టాళ్లలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఫోటో సంబంధించిన సంస్థలు కావచ్చు, వీడియోకి సంబంధించిన సంస్థలు కావచ్చు, కెమెరాకు సంబంధించిన సంస్థలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ వచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే మేము మూమెంట్లు ఉన్నప్పుడు 1-2 కెమెరాలే కనబడుతున్నాయి మాకు. ఇక్కడ చూస్తే కొన్ని వేల కెమెరాలు, వేల వీడియోలు కనబడుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లనే ఇదే ఆర్గనైజేషన్లో కేబీకే అనే ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది, సేవ్ ఆర్గాన్స్ అండ్ సేవ్ లైఫ్ అని. ఈ హాస్పిటల్కి సంబంధించిన ఈ సంస్థకు కూడా నిజంగా గొప్పగా డాక్టర్ గారు చెప్పినట్టు మా వంతుగా తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ల పక్షాన, అలాగే తెలంగాణ ప్రజల పక్షాన, హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన కూడా దీన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు సాయము ఇక ముందు కూడా మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
శివకృష్ణ, కేబీకే హాస్పిటల్ డైరెక్టర్ని. మన కేబీకే హాస్పిటల్ వచ్చేసి యాక్సిడెంటల్ ఇంజురీస్, ఈ యాక్సిడెంటల్ ఇంజురీస్కి వచ్చేసి యాక్సిడెంటల్ అయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ కాళ్ళు కానీ చేతులు కానీ యాంపిటేషన్ అవుతుంటాయి. ఆ యాంపిటేషన్ ఏ కండిషన్లో అవుతున్నాయి అంటే అప్ టు బోన్ వరకు మజిల్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఇది హీలింగ్ అవ్వదు, కంప్లీట్ యాంపిటేషన్ చేద్దామంటారు. అట్లా యాంపిటేషన్ కాకుండా మన కేబీకే హాస్పిటల్ వచ్చేసి ఎక్కడైతే మనకి టిష్యూ డ్యామేజ్ అవుతుందో అప్ టు బోన్ వరకు డ్యామేజ్ అయినా కానీ విత్ ఇన్ 10 డేస్లో మనం స్కిన్ వరకు డెవలప్మెంట్ చేసుకొని వితౌట్ యాంపిటేషన్తో దాన్ని చేయొచ్చండి. మెయిన్గా వచ్చేసి ఈ టిష్యూ డెవలప్మెంట్ అనేది గాంగ్రీన్ కన్వర్ట్ కాకుండా ఈ యాక్సిడెంటల్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూ వచ్చి ఎక్కడైతే మనకి డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజెస్ని క్లియర్ చేస్తుందండి. మనకి మెయిన్గా వచ్చేసి టిష్యూ రీజనరేషన్ కావాలి ఈ యాక్సిడెంటల్ ఉన్న వాళ్ళలో. ఆ టిష్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు బోన్ వరకు కొంతమందికి డ్యామేజ్ అయినా కానీ మనం సూచరింగ్ వేసామనుకోండి విత్ ఇన్ 6 డేస్లో మనం వాళ్ళని ట్రీట్మెంట్ కంప్లీట్ హీల్ చేసి మనం ఇంటికి పంపించవచ్చండి. మెయిన్గా వచ్చేసి ఈ బోన్ వరకు డ్యామేజ్ అయితే యాంపిటేషన్ కండిషన్కి వెళ్తారు. ఆ యాంపిటేషన్ అవసరం లేకుండానే మనం నార్మల్గా చేయొచ్చండి. ఎందుకంటే ఒక ఆర్గాన్ మన బాడీలో నుంచి రిమూవ్ అయ్యేది ఎప్పుడంటే లాస్ట్ స్టేజ్లోనే రిమూవ్ అవుతుందండి. కానీ ఆ కండిషన్ అవసరం లేకుండానే మన కేబీకే హాస్పిటల్లో సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అని స్టార్ట్ చేసామండి. ఈ యాక్సిడెంటల్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇది అనేది అవేర్నెస్ లేక తమ కాళ్ళు కానీ చేతులు కానీ కొన్ని పార్ట్స్ అవయవాలు అనేది కోల్పోతున్నారు. అట్లా కోల్పోకుండా ఉండాలనే ఈ సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనేది కేబీకే హాస్పిటల్ వాళ్ళు స్థాపించామండి. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవ్వరు కూడా ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా కానీ వాళ్ళ అవయవాలు కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడైనా కొట్టేయకుండా ఉండాలని ఈ సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనేది స్టార్ట్ చేసినామండి. థ్యాంక్ యూ. గ్యాంగ్రీన్ అంటే మనకి కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది మన లిమ్స్కి, కాళ్ళకి. సో ఆ ఆగిపోవడం వల్ల కాళ్ళు అనేవి మొత్తం బ్లాక్ డిస్కలరేషన్ అవుతాయి, అంటే మొత్తం బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతాయి. టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అయిపోతుంది. ఆ కేసెస్లో కూడా మనకున్న ఆప్షన్ ఏంటి అంటే యాంపిటేషన్. సో ఆ యాంపిటేషన్ లేకుండా ఆ గ్యాంగ్రీన్ కేసెస్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. 99% ఆ గ్యాంగ్రీన్ కేసెస్లో వితౌట్ యాంపిటేషన్ ట్రీట్ చేయబడతాయి. ఇప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ ఈ యాక్సిడెంటల్ కండిషన్లో కొంతమందికి ఈ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండా మనం చేయొచ్చు. ఈ మజిల్ స్కిన్ డెవలప్మెంట్ అనేది అడ్వాన్స్ వూండ్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించగలుగుతామండి. మనకి ఎప్పుడైతే ఏ భాగానికైతే స్కిన్ డెవలప్మెంట్ కాదో అక్కడే మనం ఏం చేస్తామంటే వేరే భాగం నుంచి ఈ స్కిన్ అనేది తీసుకొచ్చి దీని మీద వేస్తాం. కానీ ఇలా అవసరం లేదండి. కేబీకే హాస్పిటల్లో న్యాచురల్గానే స్కిన్ డెవలప్మెంట్ అయితే ఎక్కడైతే మనకి స్కిన్ కావాలో అక్కడ న్యాచురల్ స్కిన్ డెవలప్మెంట్ అయితే హీలింగ్ అనే ప్రాసెస్ ఉందండి. మెయిన్గా యాక్సిడెంటల్ ఇంజురీస్ మొత్తం మనకి మజిల్ మొత్తం వెళ్ళిపోయి అది కూడా సెల్యులైటిస్ గ్యాంగ్రీన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. క్రష్ ఇంజురీస్ వల్ల కానీ ఎవల్షన్ ఇంజురీస్ వల్ల కానీ ఈ కేసెస్లో కూడా మనకి ఎర్లీ స్టేజెస్లో అంటే మనం తొందరగా తీసుకొని వస్తే మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్తో చాలా చక్కగా ట్రీట్మెంట్ ఉండడం వల్ల ఇది హీల్ అవుతుంది. సో ఈ అన్ని కేసెస్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్, గ్యాంగ్రీన్, సెల్యులైటిస్, యాక్సిడెంటల్ ఇంజురీస్ ఈ అన్ని కేసెస్లో కూడా మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్తో, ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో పేషెంట్కి మనం ఆర్గన్స్ తీసేయకుండా కాపాడొచ్చు. సో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వీ హెల్ప్స్ టు హీల్, సేవ్ ఆర్గన్స్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. జేసీ హైదరాబాద్ సూపర్ మరియు కేబీకే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక యూనిక్ క్యాంపెయిన్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ఫోటోఫినాలో. ఏంటి అని అంటే సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్. సో మా జేసీఏలో ఒక యాక్టివ్ మెంబర్ భరత్ గారు అని ఉన్నారు, హూ ఓన్స్ ది హాస్పిటల్ కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. వాళ్ళతో కలిసి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏంటి అంటే ఓన్లీ దేశంలోనే చూసుకుంటే 60 లక్షల మందికి పైగా డయాబెటిక్తోని ఎవ్రీ ఇయర్ యాంపిటేషన్స్ అని జరుగుతుంది. అంటే ఏంటంటే గ్యాంగ్రీన్ అని ఒక డిసీజ్ ఉంది. బేసిక్గా ఎప్పుడైనా డయాబెటిక్ పీపుల్ కానివ్వండి, నార్మల్గా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, బర్న్స్ అయినప్పుడు కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఏదైనా అయిందంటే కాళ్ళకి చేతులకు మొత్తం పాకి ఆ కాళ్ళు కట్ చేయమని చెప్తుంటారు. ఎనీ ఆర్గాన్, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఆ లింబ్ కానివ్వండి ఏదైతే ఉంటుందో అది యాంపిటేషన్కి దారితీస్తుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్లో యాంపిటేషన్ లేకుండా, సర్జరీ లేకుండా కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళకి దానికి ఒక యూనిక్ ట్రీట్మెంట్ అనేది ఉందన్నట్టు. అంటే లోకల్ పేషెంట్సే కాదు, ఇంటర్నేషనల్ పేషెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇప్పటికీ 40,000 మందికి పేషెంట్స్కి ద్వారా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి ఇనిషియేటివ్ని మేము జేసీఏ ద్వారా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి
సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ అనే కార్యక్రమంతో 200+ హెల్త్ క్యాంప్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇలానే కాకుండా ఎటువంటి అంటే మీ సెల్యులైటిస్ కానివ్వండి, చాలా రకరకాల దానికి వీళ్ళ దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. సెల్యులైటిస్, యాక్సిడెంటల్ బర్న్స్ కానివ్వండి, ఊన్స్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు ఎక్కడైనా కూర్చొని నార్మల్గా రక్త ప్రసరణ ఆగకుండా కూడా నార్మల్గా ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది అవుతుంటుంది, ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్. అట్లాంటివి అయినప్పుడు కూడా మల్టిపుల్ కేసెస్లో కూడా కాళ్ళు చేతులు కట్ చేయమని చెప్తారు. అలాంటి కట్ చేయకుండా కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లెవెల్లో మనం కేబీకే దాంట్లో హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. జేసీ ద్వారా ఏంటి అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 9128108108, మళ్ళీ చెప్తున్నాను 9128108108 అనే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కాజ్ ద్వారా ఏంటి అంటే ఎవరైనా కూడా మీకు డయాబెటిక్ ఉండి గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఫ్రీ కన్సల్టేషన్ అనేది, టెలికన్సల్టేషన్ అనేది పొందవచ్చు. అండ్ ఇట్లాంటి నాన్ సర్జికల్ మెథడ్స్, డిఫరెంట్ అడ్వాన్స్ మెథడ్స్ అని చెప్తున్నా కూడా మేము చేసే ఇనిషియేటివ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసి దీన్ని అవేర్నెస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే తక్కువ ఖర్చుతోనే నార్మల్ అఫోర్డబుల్ రేట్స్లోనే చాలామంది క్యూర్ చేయడం జరిగింది. అఫోర్డబుల్ ట్రీట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్రీట్మెంట్ ఉందని చెప్పి గ్యాంగ్రీన్ పైన అవగాహన చాలామందికి తక్కువ ఉంది అన్నట్టు. మనం ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసి దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పటికీ మేము ఈ ఇయర్లో 200+ హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికొక లాస్ట్ 1 మంత్లోనే ఒక 40-50 హెల్త్ క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. కేబీకే హెల్త్ కార్డ్స్ ద్వారా ఏంటి అంటే వాళ్ళకి డిఫరెంట్ సర్వీసెస్ పైన, ఓపీ పైన, ల్యాబ్ ఖర్చులు కానివ్వండి, మెడిసిన్స్ పైన కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 30-40% డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఫోటోఫినాలో వచ్చిన వాళ్ళందరూ కూడా మనము ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ కలిపి ఒక 2000-3000 మెంబర్స్ కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్లో కూడా హెల్త్ కార్డ్ని ఫ్రీగా ఈ ఇయర్లో 1 year వ్యాలిడిటీతోని ఆ వెబ్సైట్లో కూడా హెల్త్ కార్డ్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బన్స్ విషయానికి వచ్చేస్తే ఈ కేబీకే హాస్పిటల్లో వచ్చేసి బన్స్ అప్ టు 60% వరకు డ్యామేజ్ అయినా కానీ ఆ డ్యామేజ్ని క్లియర్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి టిష్యూ డెవలప్మెంట్ కావాలో ఆ ఏరియాని డెవలప్మెంట్ చేస్తుందండి. బన్స్ విషయానికి వస్తే మనకి స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తారండి. స్కిన్ గ్రాఫ్టింగ్ ఏ కండిషన్లో చేస్తారు? మెయిన్గా మనకి స్కిన్ డెవలప్మెంట్ కాదు కాబట్టి వేరే పార్ట్ నుంచి తీసుకొచ్చి ఈ పార్ట్లో మనకి స్కిన్ అనేది వేస్తారండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు తీసిన భాగానికి డ్యామేజ్ అవుతుంది, ఇక్కడ వేసిన భాగానికి ఏంటంటే ఇన్ఫెక్షన్ కండిషన్ వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వేసిన కండిషన్లో ఈ స్కిన్ అనేది దాంట్లో ఉండదండి. అప్పుడు ఈ వేసిన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఆ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. కానీ మన కేబీకే హాస్పిటల్ వచ్చేసి మెయిన్గా స్కిన్ డెవలప్మెంట్ అనేది న్యాచురల్గా ఉంటుందండి. మన బాడీలోనే రీజనరేషన్ అవుతుంటుంది. మనకి వూండ్గిన ఎలా హీలింగ్ అవుతుందో సేమ్ అదే రకంగా వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్ తోటి అవుతుందండి. బన్స్ విషయానికి వచ్చేసి లోపల పస్ లాగా ఫామ్ అయిపోయి మనం వేసిన స్కిన్ కూడా డ్యామేజెస్ అవుతుంది. వాళ్ళు 2 సిట్టింగ్ 3 సిట్టింగ్ అని వేరే కాడి నుంచి చర్మం తీసుకొచ్చి ఇక్కడ వేసి అదంతా ఇబ్బంది అవుతుంది. పేషెంట్కి ఇబ్బంది, అది అక్కడ హీల్ అవ్వదు. ఇక్కడ వేసిన దగ్గర అంటే టిష్యూ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అక్కడ హీలింగ్ అనేది అవ్వదండి. కానీ ఎప్పుడైతే మన బాడీలో టిష్యూ డెవలప్మెంట్ అనేది అవుతుందో అప్పుడు మనకి వేరే భాగాన్ని నుంచి తీసుకొచ్చి టిష్యూ ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న భాగంలోనే మనకి టిష్యూ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండానే చేయొచ్చు. ఈ రకంగా మన కేబీకే హాస్పిటల్ వారు మెయిన్గా డయాబెటిక్ ఫుట్ అల్సర్ కానీ, గాంగ్రీన్ కానీ, సెల్యులైటిస్ కానీ, బన్స్ కానీ వితౌట్ స్కిన్ గ్రాఫ్టింగ్, వితౌట్ ప్లాస్టిక్ సర్జరీ తోటి చేస్తున్నారండి. మీరు తప్పనిసరిగా ఇప్పుడు ఈ బన్స్ విషయానికి వచ్చేస్తే మీరు స్టార్టింగ్ స్టేజ్లోకి రాగలిగితే 90% మనిషి కొలాప్స్ అంటే చనిపోకుండా కాపాడవచ్చు అండి. అది ఏ రకంగా అంటే ఈ బన్స్ విషయానికి వచ్చేసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అయ్యే చనిపోతారు ఎవరైనా. ఇప్పుడు స్కిన్ డ్యామేజ్ ఉందనుకోండి, ఈ రోజు కాకుండా ఇంకా 4 రోజులకైనా తగ్గుతుంది. కానీ లోపల ఉన్న భాగాలు అనేది సెప్సిస్ అయి చనిపోతారు. మెయిన్గా ఆ సెప్సిస్ అనేది కంట్రోల్ చేసుకుంటూ మనకి టిష్యూ రీజనరేషన్ చేస్తుందండి ఈ కేబీకే హాస్పిటల్. మెయిన్గా మీరు ఖచ్చితంగా ఈ కేబీకే హాస్పిటల్కి రండి. బన్స్ విషయం కానీ, గాంగ్రీన్ కానీ, సెప్సిస్ కానీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో రాగలిగితే మీరు డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు. ఎట్ ఏ టైం 2 months or 3 monthsలోనే ఈ డయాబెటిక్ వూండ్స్ ఉన్నా కానీ, ఇవి కానీ నాన్ హీలింగ్ వూండ్స్ కానీ మీరు తొందరగా తగ్గించుకోగలుగుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. వెబ్సైట్ కూడా చూసినట్టయితే saveorgansavelife.com ఈ వెబ్సైట్లో కూడా వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదనుకున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 24/7 అవైలబుల్లో ఉంటుంది. 9128108108 ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి గ్యాంగ్ రిలేటెడ్, సెల్యులైటిస్ రిలేటెడ్, అంపిటేషన్ ఎప్పుడైనా కూడా ఎవరిదైనా చేతులు కాళ్ళు తీసేస్తున్నారు అని అంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక సెకండ్ ఒపీనియన్ కోసమైనా కూడా 9128108108కి కాల్ చేసి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 20 people ఉన్నారు. డిఫరెంట్ డాక్టర్స్ ఎటువంటి మీకు హెల్ప్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా ఉచితంగా మనకి కేబీకే మరియు జేసీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను జేసీ మాన్సా, వన్ ఆఫ్ ది జాయింట్ సెక్రటరీ అండి.
మా టీం మెంబర్ జేసీ భరత్ గారు కేబీకే హాస్పిటల్ హెడ్ అండి. సో కేబీకే హాస్పిటల్ ఎస్పెషల్లీ గ్యాంగ్రీన్ పేషెంట్స్కి అండి. గ్యాంగ్రీన్ ట్రీట్మెంట్ ఇక్కడ బాగుంది అని నేను ఎగ్జాక్ట్ అయితే చూడలేదు, బట్ సపోర్ట్ చేస్తాను, ప్రమోట్ చేశాను. మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా నేను ఒకరోజు క్యాంప్ పెట్టించాను అండ్ మా విలేజెస్లో కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా సరే దీన్ని సజెస్ట్ చేయాలనుకుంటే చూస్తే 9128108108 నెంబర్కి టోల్ ఫ్రీ చేసి మాకు మెడికల్ క్యాంప్ కావాలనైనా విలేజెస్ వాళ్ళైనా అడగొచ్చు, పెట్టిస్తారు కేబీకే హాస్పిటల్స్ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అనిల్ కుమార్, జేసీ అనిల్ కుమార్, వీపీ బిజినెస్ నేను జేసీఐ అండి. కేవీకే భరత్ గారు కూడా జేసీఐలో వన్ ఆఫ్ ది మెంబర్. సో కేవీకే హాస్పిటల్స్ అంటే ఎస్పెషల్లీ ఫర్ గ్యాంగ్రీన్ అండ్ డయాబెటీస్. సో యాంపిటేషన్ లేకుండా మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో మా జేసీఐ నుంచి వెళ్ళి 200 హెల్త్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 40 హెల్త్ క్యాంప్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మా విలేజ్లో కూడా మనకు సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే హెల్త్ క్యాంప్స్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ఎవరికైనా డయాబెటిక్స్ కానీ గ్యాంగ్రీన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ జేసీఐ నుంచి వెళ్ళి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేయడం జరిగింది. 9128108108 నెంబర్కి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అలాగే మీ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా హెల్త్ క్యాంప్స్ పెట్టాలన్నా కానీ ఒకసారి ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. Namaskar everyone, happy to be here. My name is Vimal Parmar and I am part of Professional Photographers Association of India. We all are in fact from Professional Photographers Association of India, core team members. The main reason why we formed this association is basically to benefit photographers and see how the community can benefit via the medium of photography. That's the main reason why we've come together over here. I would request Sachin ji to say a few words. सचिन जी नमस्कार, मैं सचिन भोर पुणे से हूँ, एक प्रोफेशनल वेडिंग फोटोग्राफर। और लॉकडाउन के टाइम पे एक बहुत खूबसूरत लाइन पर ये पीपीआई का स्टार्ट हुआ, प्रोफेशनल फोटोग्राफर्स एसोसिएशन ऑफ इंडिया। और मैं बहुत प्राउड फील करता हूँ कि ये इसमें का मैं एक सदस्य हूँ। और हम लोग चाहते हैं कि फ़ोटोग्राफर्स को एक रिकग्निशन मिले और हमें उसी टाइप में कुछ एक्टिविटीज़ करनी होगी, एक साथ आना होगा। और पूरे भारतवर्ष में कितने फोटोग्राफर्स है यही अगर हमें पता नहीं है तो हम एक साथ जुड़े नहीं है, उसका यही एक रीज़न शायद पता चलता है कि शायद हम बिखरे हुए हैं। और वो रीज़न बन रहे हैं पीपीआई कि हम लोग एक साथ कनेक्ट हो। एक साथ जब कनेक्ट होंगे तो बहुत खूबसूरत कार्य हम लोग कर सकते हैं अपने इंडस्ट्री के लिए, जो हम लोग चाहते हैं कि हम करना चाहते हैं, लेकिन शायद एक सिंगल प्लेटफॉर्म नहीं है जहाँ पर हम एक साथ कनेक्ट हो जाए। तो ये पीपीआई का यही मुख्य उद्देश्य है कि हम एक साथ कनेक्ट होके एक एक स्टेप एक साथ मिल के आगे बढ़े, ताकि इंडस्ट्री की और प्रगति होगी, उन्नति होगी। और उसी के साथ पूरा टीम जुड़ा है। मैं रिद मैम से रिक्वेस्ट करता हूँ कि वो कुछ बात करें। नमस्ते, मैं रिदगंधा मिस्त्री, मैं मुंबई से हूँ। आई एम एडवर्टाइजिंग एंड कमर्शियल फोटोग्राफर एज वेल एज आई एम अ डायरेक्टर ऑफ शारी एकेडमी। I am very happy to be here with all the faculties and industry members to be a part of PPAI, Professional Photographers Association of India, जो हम लोगों ने फ़ोटोग्राफ़र्स के बेटरमेंट के लिए किया है। काफ़ी टाइम हम लोगों ने ये देखा है कि फ़ोटोग्राफ़र्स को एक प्लेटफॉर्म नहीं है जहाँ पे वो साथ में आके उनके लिए कुछ अच्छा बने। सो सब लोग अपना अपना हिसाब से बिखरे हुए हैं, तो उनको एक साथ लाएंगे और उनका बेटरमेंट में देयर आर सो मेनी थिंग्स हम लोगों ने नोट डाउन किया है कि जिसमें फ़ोटोग्राफ़र्स को फ़ायदा होगा। काफ़ी सारी जगह पे फ़ोटोग्राफ़र्स को उसमें सब कुछ आ जाएगा, नॉलेज बेस है, हेल्थ बेस है, उनके फंडिंग के बारे में है, उसमें अगर किसी को एजुकेशन के लिए कुछ लोन चाहिए या हेल्थ के लिए कुछ इश्यूज़ है तो उसमें हेल्प चाहिए। तो ये एसोसिएशन, ये जो ट्रस्ट है, ये जो एसोसिएशन हम लोगों ने बनाया हुआ है वो फ़ोटोग्राफ़र के हित के लिए बना हुआ है। सो हम अलग अलग रीजन से यहाँ पे जुड़े हुए हैं। हम लोग की सबकी सोच एक है, इसलिए हम लोग एक साथ हैं। सो हम लोगों ने कभी ये नहीं सोचा कि हम जो 9 मेंबर, जो यहाँ पे जो मेन 9 मेंबर जो है, हम लोग का सोचना सबका एक ही जैसा है। तो कभी हम लोग के बातों में आगे पीछे नहीं होता है, इसलिए हम लोग साथ में काम कर रहे हैं। सो दैट इज़ द रीज़न वी ऑल आर हियर टुगेदर
to help you guys, and I will invite you to become a member of this association and be part of us so we can help each other. Thank you very much. हेलो नमस्कार, मेरा नाम के गणेश है और मैं नागपुर से इस हैदराबाद इवेंट में फोटोफिना के इवेंट में आया हूँ। और पीपीआई का हम लोगों का उद्देश्य ये बताना चाहता हूँ कि जो भी फोटोग्राफर्स हैं सब लोग अपनी जगह पे अलग अलग तरीके से अलग अलग काम कर रहे हैं, पर किसी भी गवर्नमेंट में कहीं पर भी उनको कोई भी रिकॉग्नाइजेशन नहीं है। तो राजू सुल्तानिया सर की सोच थी कि जितने भी फोटोग्राफर्स भारत में हैं वो सब एक अम्ब्रेला के नीचे आए और उनकी एक पहचान बने, ताकि हम भारत सरकार से भी कुछ जब डिमांड करना चाहें तो कर सकते हैं। दूसरा, शिक्षण के माध्यम से फोटोग्राफर अपने आप को उन्नत करना चाहता है, तो पीपीआई का एक उद्देश्य ये भी है कि एजुकेशन प्रोवाइड करें और फोटोग्राफर्स जितने भी अभी अपने अपने क्षेत्र में काम कर रहे हैं एजुकेशन के माध्यम से अपने आप को आगे बढ़ाएं। दूसरा, किसी भी जब वो कहीं पर जाएं, कहीं कोई प्रॉब्लम आए या कुछ भी अपने आप को प्रेजेंट करना पड़े तो उनके पास एक आइडेंटिटी कार्ड रहे जिसमें वो फोटोग्राफर डेजिग्नेशन भी रहना चाहिए, और उस उद्देश्य के साथ भी पीपीआई काम कर रहे हैं। हम लोग 9 मेंबर्स हैं जो कि इनिशियल लेवल पे हमने एक लॉकडाउन में एक साथ जुड़े थे एक सोच के साथ, और उस समाज में वेलफेयर प्रोग्राम में हम लोग काम करने के बारे में सोच रहे हैं। और हमारा ये विश्वास है कि पूरे भारतवर्ष में जितने भी फोटोग्राफर्स हैं वो सब एक साथ जुड़ेंगे और अपनी पहचान बनाएंगे। जी सर। ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ಶಶಿಧರ್ ಅಂತ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಐ ಆಮ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ. ಐ ಆಮ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸ್ PPI ಟೀಮ್ ಆ್ಯಂಡ್ ವಿ ಆರ್ as it is said, we are working in the interest of the photographers. So main thing is we want to unite the whole Indian photographers together, because we have to bring to the attention of the government, and that is the main thing. Because photography, there are two types. One is media, connected to media, and we are the professional photographers doing rest of the things. So media people are recognized by the government, whereas we are not recognized. So that is why we want to bring it to the attention of the government, mainly the central government, so that proper photographers, professional photographers who have made name in their field, they had to be recognized. Proper recognition has to be done by giving them proper awards, academy awards like that. And there is the photography is included in the normal with all photography is an art, so it has to be properly recognized. So for that reason we want to do something from our this thing, and we want all the photographers ಅನ್ನಿ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದನೂ ಫೋಟೋಗ್ರಾಫರ್ಸು ಬಂದು ಇದಕ್ಕೆ ಮೆಂಬರ್ಸ್ ಆಗಿ, ಇದಕ್ಕೇನು ಜಾಸ್ತಿ ಕಾಸ್ಟ್ ಇಲ್ಲ. ಸೊ ಬಂದು ಮೆಂಬರ್ಸ್ ಆಗಿ ನಿಮ್ಮ ಬಂಧುತ್ವ ವಾಟ್ ಎವರ್ we are doing, that is the total strength we have to show to the government, then only it can be recognized. Otherwise ನಾವೆಲ್ಲ ಮಾಡ್ತೀವಿ, whatever work we do, it's only for us. So something has to be done. So I request all the photographers to come and join and do something for our profession. Thank you. My name is Madan Gopal Vyas. I am from Hyderabad and I am in the photography industry since last 40 years. And last year we around 9 people from all over the India, like Bombay, Pune, Nagpur, Banaras, Kolkata, Hyderabad. We met online and we thought that we should have one single umbrella under which all the regional associations, photographers come under one roof, so that we can represent our problems to the government. Because in COVID we didn't got any support from the government because we are in the unorganized sector. So we have all like-minded people registered this PPI, Professional Photographer Association of India, under a trust in Hyderabad only. And this will be the totally non-profit organization, and will work for the photographers and videographers all over the India. Our main aim is to conduct the education. We'll make all the photographers educated to they become the self-reliance in their own business. So in that, this is our second meet, and in future we are going to conduct all over India one photographic salon, and we'll conduct one workshop in Bombay, Pune, Nagpur and Kolkata in Hyderabad. So this is our aim,
and we request all the photographers, videographers, and all the regional association presidents, secretary, treasurers to come and join in this PPI and work for the welfare of the industry. Thank you. అందరికీ నమస్కారం. కేబీకే హాస్పిటల్ సమర్పించు ఫోటోఫీనా 2023 అడ్రస్ కన్వెన్షనల్ ఎక్స్పో జరుగుతుంది. ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ సోనీ, పానాసోనిక్, నికాన్, క్యానాన్, ఫిజిఫిలిం ఇట్లా అన్ని కంపెనీస్ అందరూ కూడా వాళ్ళు స్టాల్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే కొత్త టెక్నాలజీ ఎట్లా వచ్చింది, లేటెస్ట్ కెమెరా ఎక్విప్మెంట్ కానివ్వండి, 8K వరకు రికార్డింగ్ వచ్చింది, ఎటువంటి ఒకేషన్కి ఏ కెమెరా వాడాలి, వీడియో కెమెరా అనివ్వండి, ఫోటో కెమెరా అనివ్వండి, యూట్యూబర్, బ్లాగర్స్కి, నార్మల్ ఫోటోగ్రాఫర్స్కి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉంది అని చెప్పి మనతో పాటు సయ్యద్ అహ్మద్ గారు సోనీ కంపెనీ నుంచి ఉన్నారు. వాళ్ళని అడిగి మొత్తం విషయాలు, ఏ కెమెరా అయితే బాగుంటుంది, ఎలా ప్రైస్ రేంజ్ ఉంటుంది, హోమ్లీ కెమెరా ఎట్లా ఉన్నాయి, టెక్నాలజీ ఎట్లా అడ్వాన్స్డ్ వచ్చింది, ద్వారా కెమెరాలో ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏమి వచ్చాయని చెప్పి కనుక్కొని తెలుసుకుందాం. Thanks for coming here, KBK team. We have different series in Sony cameras. Like for photos ki kavalante meeku M4 కెమెరా ఉంది, M3 కెమెరాస్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు వీడియోకి కావాలంటే మాకు వీ హ్యావ్ కంప్లీట్లీ ఎంటైర్ ఎస్ సిరీస్ కెమెరా మీకు 7S3 కెమెరా ఉంది, FX3 కెమెరా అది కూడా మీకు వీడియోకి ఉంది. ప్లస్ FX30 కొత్త కెమెరా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా చాలా బాగుంది కెమెరా. తక్కువ బడ్జెట్లో FX30 కెమెరా ఉంది. దాంతో మీకు ఒక పవర్ జూమ్ లెన్స్ వస్తుంది. ఆ పవర్ జూమ్ లెన్స్ వల్ల మీకు ఎంతవరకు ఎవరైతే లైక్ Z150, NX200 ఈ కెమెరాస్ వాడారో వాళ్ళ కోసం ఆ FX30 కెమెరా అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వీ హ్యావ్ మళ్ళీ R సిరీస్ అనేసి ఒక కెమెరాస్ ఉంటుంది మీకు. R సిరీస్లో 7R3 కెమెరా ఉంది, తక్కువ బడ్జెట్లో 1,75,000, 1,78,000లో మీకు ఆ కెమెరా వచ్చేస్తుంది. కంప్లీట్గా 42 మెగాపిక్సెల్ హై అండ్ మెగాపిక్సెల్లో మీరు కంప్లీట్గా మంచి ఫొటోస్ని తీసుకోవచ్చు, రెజల్యూషన్లో తీసుకోవచ్చు. అలాగే కొత్త కెమెరా మేము లాంచ్ చేసినాము 7R5 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ప్లస్ 8K వీడియో రికార్డింగ్ ఉంది, మీకు 4K వీడియో రికార్డింగ్ ఉంది. ప్లస్ దానిలో బెస్ట్ ఆప్షన్స్ ఏమంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ అని వచ్చింది. ఆ ఆప్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది. XAVC S4K, XAVC I4K, XAVC HS4K, డిఫరెంట్ 3 టైప్ ఆఫ్ 4Ks వచ్చినాయి. సో కంప్లీట్గా వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ కంప్లీట్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ సోనీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సినిమా లైన్ కెమెరాస్ కూడా మాకు ఉన్నాయి. లైక్ మీకు FX3 కానీ, FX30 కానీ, ప్లస్ FX6 కానీ, ఈ కెమెరాస్లో కూడా మీకు కంప్లీట్గా సినిమా లైన్ లైక్ సినిమా ఎఫెక్ట్స్ కానీ, లట్స్ కానీ ఏదైనా మీరు వేసుకోవాలి అని అనుకుంటే ఈ కెమెరాస్లో మీరు అది కూడా వేసుకోవచ్చు. S-Cinetone అనే ఒక ఆప్షన్ వచ్చింది. S-Cinetoneలో మీకు కలర్ గ్రేడింగ్ అలాంటి ఏం చేయడం అవసరం లేదు, చాలా బాగుంటుంది ఆ కెమెరాస్. S-Cinetone కెమెరాస్ కూడా మీరు ఆ ఆప్షన్ S-Cinetoneలో పిక్చర్ ప్రొఫైల్స్లో ఆప్షన్ ఉంది, మీరు ఆ ఆప్షన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. 7M4 అని ఒక మాకు కొత్త కెమెరా లాంచ్ ఉంది, లాస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. ఆ కెమెరా తక్కువ బడ్జెట్లో 4K 60p కెమెరా వస్తుంది మీకు 10 బిట్తో సహా. ప్లస్ కంప్లీట్లీ హైబ్రిడ్ ఆటో ఫోకస్ ఆప్షన్స్ ఉంది, చాలా ఈజీ ఉంది ఫోకసింగ్ చేయడం కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్ ఇన్ సోనీ. థ్యాంక్ యూ. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ A7M4 కెమెరా అనేసి చాలా బాగుంటుంది ఈ కెమెరా. ఈ కెమెరాస్లో పాత కెమెరాస్కి కంపేర్ చేస్తే ఏమంటే ఈ కెమెరాలో మీకు ఇమేజ్ క్వాలిటీలో ఐ షో యూ జస్ట్ 1 సెకండ్. ఈ బటన్ చూడండి, ఇదా జూమ్ చేయండి ఈ బటన్ని. ఇంతకుముందు మనకు వీడియోకి పెట్టుకోవాలని అనుకుంటే వీడియోకి మాన్యువల్ పెట్టుకోవాల్సింది, మెన్యూకి ఆప్షన్కి వెళ్ళి కంప్లీట్గా చేంజ్ చేయాల్సింది ఉండే. ఇప్పుడు ఈ ఆప్షన్ కొత్త బటన్ వచ్చింది మీకు. జస్ట్ మీరు డైల్ బటన్ వచ్చేసి మాన్యువల్లో పెట్టుకొని జస్ట్ ఇట్లా చేంజ్ చేయాలి మీరు. ఈ బటన్ ద్వారా మీరు కంప్లీట్గా ఫోటో నుంచి వీడియోకి వెళ్ళొచ్చు, వీడియో నుంచి ఫోటోకి రావచ్చు. 1 స్విచ్ బటన్ ఉంది ఈ బటన్లో. ఈ కెమెరాలో మీకు బెస్ట్ ఆప్షన్స్ చూడండి, కంప్లీట్గా 5 ఫార్మాట్స్ వచ్చినాయి. ఫస్ట్ 4Kలో 3 ఫార్మాట్స్ ఉంటుంది, XAVC HS4K, XAVC S4K, XAVC I4K. మీకు కంప్లీట్గా ఇంట్రా ఫ్రేమ్స్ కావాలి, చాలా హై అండ్ క్వాలిటీ కావాలని అనుకుంటే మీరు XAVC I4Kకి వెళ్ళొచ్చు. లేదు రెగ్యులర్ వీడియో కావాలంటే XAVC S4Kలో కూడా మీరు ఈ కెమెరాస్లో షూట్ చేసుకోవచ్చు. ప్లస్ XAVC మళ్ళీ ఫుల్ హెచ్డీలో ఈ కెమెరాస్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది. XAVC SHD ఒకటి ఉంటుంది, XAVC IHD. XAVC SHD వచ్చేసి మీకు కంప్లీట్గా రెగ్యులర్ వీడియో ఉంటుంది. రెగ్యులర్ వీడియోలో మీరు హై అండ్ ఫార్మాట్స్లో షూట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం బెటర్ వీడియో కావాలి, ఇంకా హై బిట్ రేట్తో కావాలంటే మీరు XAVC IHDకి కూడా షూట్ చేసుకోవచ్చు. ఈ XAVC ఐలో మీకు కంప్లీట్గా 4:10 బీట్లో
185 ఎంబీపీఎస్లో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం 10 బీటే కావాలి, కొంచెం తక్కువ కావాలంటే 93 ఎంబీపీఎస్ కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. ప్లస్ స్లో మోషన్ వచ్చేసి కెమెరాలో చాలా బాగుంటుంది. మళ్ళీ స్లో మోషన్కి మీరు వెళ్ళాలంటే జస్ట్ 1 స్విచ్ బటన్ స్లో అండ్ క్విక్ మోషన్కి కెమెరాని పెట్టుకోవచ్చు మాన్యువల్లోని. ఓకే, ఈ మాన్యువల్లో మీకు కంప్లీట్గా 4K 60p వరకు ఈ కెమెరా ఈజీగా షూట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా 7M4 గురించి చెప్పాను. థ్యాంక్ యూ. ఇది ఎందాక మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఇది కంప్లీట్గా వీడియో గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ కెమెరా ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. 33 మెగాపిక్సెల్లో ప్లస్ మీరు జీ మాస్టర్ హై అండ్ లెన్సెస్ పెట్టుకొని కెమెరాస్ని ఫొటోస్కి కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు. దాంట్లో మీకు రియల్ టైమ్ ఐ ఆటో ఫోకస్, కంటిన్యూ ఫోకస్, ట్రాకింగ్, లాక్ ఆన్ ఆటో ఫోకస్ చాలా ఆప్షన్స్ ఉంటుంది. సో ఫొటోస్కి కూడా ఈ కెమెరా చాలా బాగుంటుంది. A7M4. సో ఇది సోనీ 7R5 కెమెరా. ఇది జస్ట్ ఒక 1 మంత్ కింద లాంచ్ అయింది. దీనికి పెద్దగా లాంచ్ కూడా చేసినాం మేము కోటి హరిదాస్ మార్కెట్లో. ఈ కెమెరా చాలా బాగుంటుంది. మీకు ఈ కెమెరాకి స్పెషాలిటీ ఏమంటే ఈ కెమెరా ఫస్ట్ టైం 8K కెమెరా విత్ హై అండ్ మెగాపిక్సెల్తో వచ్చింది. 61 మెగాపిక్సెల్ కెమెరా విత్ 8K వీడియో రికార్డింగ్. మీకు రెగ్యులర్గా వీడియో కావాలి అని అనుకుంటే మీకు దీనిలో రెగ్యులర్గా 8K వీడియో వస్తుంది. 4K స్లో మోషన్ కావాలి అంటే స్లో మోషన్ కూడా ఈ కెమెరాలో అవైలబుల్ ఉంది. ప్లస్ XAVC S4K, XAVC I4K, XAVC HS4K, XAVC HD, XAVC IHD అన్ని ఫార్మాట్స్ ఈ కెమెరాలో అవైలబుల్ ఉంది. ఈ కెమెరాకి బెస్ట్ ఆప్షన్ ఏమంటే ఇంతగా ముందు మనకు ఇలాంటి LCD ఉండే, బట్ ఈ కెమెరాలో ఈ LCDతో 100% వచ్చింది. ప్లస్ దీంతో పాటు వేరియబుల్ LCD కూడా ఈ కెమెరాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కెమెరాకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటో ఫోకస్ పనిచేస్తుంది. అంటే మనిషి ఎట్లా కూర్చుంటున్నారు, ఏ పొజిషన్లో కూర్చుంటున్నారు, ఆ పోస్టర్ ఏంటి కంప్లీట్గా దీనిలో ఫోకస్ చేస్తుంది ఈ కెమెరా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కేవీకే హాస్పిటల్ ప్రజెన్స్ ఫోటోఫినా 2023 అడ్రస్ కన్వెన్షన్ జరుగుతున్న దాంట్లో ఇక్కడ ఒక మంచి స్టోర్ ఉందండి, జీజే ప్రాప్ స్టోర్ అని. బేసిక్గా ఇప్పుడు ఏంటి అంటే సినిమాటిక్ లొకేషన్స్లో, ఫోటోషూట్ లొకేషన్స్లో జరిగే అన్ని లొకేషన్స్లో ఆ ప్రాప్స్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో రైట్ ఫ్రమ్ ఒక 300-400 రూపీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 4,000-5,000లో డిఫరెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఆ స్టోర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా యూజ్ అవుతుందని చెప్పి అడిగి తెలుసుకుందాం. అన్న మాది వచ్చేసి జీజే ప్రాప్ స్టోర్ అన్న. ఇది యాక్చువల్లీ వచ్చేసి న్యూ బోర్న్కి, కేక్ స్మాష్కి యూజ్ చేస్తామన్న. మాది ఆల్ ఓవర్ ఇండియా సప్లై అవుతుంది అన్న మాది. ఓకే, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకసారి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా దగ్గర న్యూ బోర్న్కి బెడ్ ఉంటుందన్న. ఇందులో న్యూ బోర్న్కి 12 days బేబీ నుంచి 1 month వరకు షూట్ చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర వచ్చేసి ఓవెల్ బాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ న్యూ బోర్న్కి అవుతాయి. ఇంకా మా దగ్గర వచ్చేసి అలా పియానో వాటికి థీమ్స్ అన్నీ ఉంటాయి. థీమ్ వైజ్గా ఉంటుంది. విలేజ్ సెటప్ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా పియానో థీమ్స్ అన్నీ సెటప్ ఉంటాయి అన్న. ఇక్కడ బేబీని కూర్చోబెట్టి తీసుకోవచ్చు. 1 year బేబీస్కి ఇలా స్కూల్ థీమ్ ఇలా వచ్చేసి మా దగ్గర ఆల్మోస్ట్ 50 థీమ్స్ వరకు ఉంటాయి అన్న. మేము ఇంకా స్టూడియో సెటప్స్ కూడా చేసిస్తాము. బెస్ట్ ప్రైస్ ఉందన్న. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3 lakhsలో చేస్తాం మొత్తం 30 థీమ్స్కి. కానీ ఎక్స్పో ఆఫర్ వచ్చేసి మీకు 2 lakhs 30 సెటప్స్ చేస్తున్నాము. 25 న్యూ బోర్న్ వస్తాయి. ఇలా బాత్ టబ్, ఏరోప్లేన్ సెటప్, ఇలా పియానో సెటప్, క్యాండీ ట్రాలీ, ఇలా కాఫీ థీమ్, పంకిన్, ఇలా మీకు 25 సెటప్స్ వస్తాయి అన్న మొత్తము. ఇంకా న్యూ బోర్న్కి వచ్చేసి మీకు హార్ట్ బాల్, స్టార్ బాల్, రౌండ్, మూన్ ఇలాంటి 5 సెటప్స్ ఇస్తామన్న. మా దగ్గరికి ఇంకా 12 బేబీస్ ర్యాప్స్ ఉంటాయి. ర్యాపింగ్ చేస్తాం. ఇలా న్యూ బోర్న్కి చేస్తాం. మా దగ్గర ఇంకా బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి అన్న. ఆల్మోస్ట్ 400 డిజైన్స్ వరకు ఉన్నాయి. హోల్సేల్గా మొత్తం ఇదైతే ఆల్ వరల్డ్ డెలివరీ చేస్తాం. ప్రీ బర్త్డే కేక్ స్మాష్ బ్యాక్ డ్రాప్స్ సేల్ చేస్తామన్న. వింకిల్ ఫ్రీ ఉంటుంది, వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఐరన్ కూడా చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 5x8. ఇలా 3Dలో వస్తుంది అన్న మనకి. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఎంత ఫ్లాష్ చేసినా ఏ లైట్లో పెట్టినా రిఫ్లెక్షన్ ఉండదు మనకి. ఇలా మనకు వచ్చేసి మొత్తం 400 వరకు డిజైన్స్ ఉన్నాయి అన్న. ఏ సైజ్ అయినా మన దగ్గర వచ్చేసి 1600 అన్న. హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ ఉంటుంది. ఇలా మీకు ఈడ ఏమన్నా ప్రాప్స్ పెట్టుకొని ముంగట ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జంగల్ థీమ్కి చూస్ చేస్తారు. ఇది ర్యాబిట్ థీమ్కి. ఇది కాఫీ, కిచెన్, స్కూల్ థీమ్. ఇవి కేక్ స్మాష్కి యూజ్ చేస్తారు అన్న బ్యాక్ డ్రాప్స్. ఇలా వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ 400 పైన ఉన్నాయి. ఇది బీచ్, ఇది పియానోకి యూజ్ చేస్తారు. ఇది మెకానిక్ థీమ్, లైబ్రరీ థీమ్.
ఇవి కూడా కేక్ స్మాష్, కౌబాయ్ కేక్ స్మాష్ అన్న ఇవన్నీ. అన్న ఇది వచ్చేసి టీపీ అన్న, మనం ఫిల్లర్ ప్రాప్స్ లెక్క వాడతాము. ఏదన్నా మనం థీమ్ సెటప్ చేసినప్పుడు సైడ్కి పెట్టుకోవడానికి ఫిల్లర్ ప్రాప్స్ లెక్క యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 1 లీటర్ అన్న, మనకి ఫిల్లర్ ప్రాప్స్ లెక్కనే యూజ్ అవుతుంది, థీమ్స్లో పెట్టుకోవడానికి యూజ్ వస్తుంది. అది వచ్చి బుల్లక్క ట్రాలీ అన్న ప్రాప్, అది అలా బేబీని కూర్చోబెట్టి ఫొటోస్ ఇస్తాము. ఇది వచ్చి నెక్స్ట్ అన్న, నెక్స్ట్ ఇలా బేబీని ర్యాప్ చేసి పడుకోబెట్టి మనం అనేది ఫొటోస్ ఇస్తామన్న. ఇవన్నీ ప్రాప్స్ సేల్స్ ఉంటాయి అన్న, మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చేసి సోఫా అన్న, కింగ్ సోఫా. ఇది కూడా సోఫా, ఇలా 3 టైప్స్ ఉన్నాయి అన్న మనకి మోడల్. బేబీస్ పడుకోబెట్టవచ్చు మనం. ఇంకేంటంటే కేక్ స్మాష్కి 1 ఇయర్ బాబుని కూర్చోబెట్టి కూడా ఫొటోస్ తీయవచ్చు అన్న. ఇది వచ్చేసి ఎక్సెల్ లెక్క యూజ్ చేస్తామన్న, మనం బేబీని దీంట్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తాము. ఇలా ఉంటుంది. న్యూ బార్న్కి ర్యాపింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి పంకిన్ ఉంటుంది అన్న. అన్న మనకి వచ్చేసి ఎక్స్పోలో ఆఫర్ ఉందన్న, మొత్తం 30 థీమ్స్ వరకు స్టూడియో సెటప్ చేసి ఇస్తాము. 25 ప్రీ బర్త్డే థీమ్స్ వస్తాయి అన్న, 5 న్యూ బార్న్ వస్తాయి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2,48,250 రూపీస్ అవుతుంది అన్న. ఎక్స్పో ఆఫర్ వచ్చేసి 1,99,750 పడుతుంది అన్న. ఇదైతే 50,000 వరకు డిస్కౌంట్ ఉందన్న ఎక్స్పో ఆఫర్. మీకు మొత్తం స్టూడియో సెటప్ చేస్తామన్న, ఏం కొనే అవసరం లేదు. విత్ ఫ్లవర్స్, బ్యాక్ డ్రాప్స్, ప్రాప్స్, ఫిల్లర్ ప్రాప్స్ మొత్తం మీకు స్టూడియోకి వచ్చి స్టూడియో సెటప్ చేసి ఇస్తామన్న. మొత్తం అన్ని ప్రాప్స్ తీసుకొచ్చి, బ్యాక్ డ్రాప్స్ తీసుకొచ్చి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న. జీజే ప్రాప్ స్టోర్ అన్న మాది. థ్యాంక్ యూ.